వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే మీరు ఇప్పుడు బిగినర్ అయితే మాత్రం మీకు ఈ టిప్స్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. సో బిగినర్ టిప్స్ ఫర్ లర్నింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఏంటో చూసేద్దాం, కొన్ని టిప్స్ చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ ఫండమెంటల్స్. నాట్ ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, ఇంకా సో ఏదైనా ఫస్ట్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి. ఫండమెంటల్స్ ఏంటో, సింటాక్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, వేరియబుల్స్ ఏంటి, కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్స్ ఏంటి, లూప్స్ కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ కావచ్చు. తర్వాత ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మరి? సో ఇప్పుడు పైథాన్ అనుకోండి, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, కిరణ్ గారు 10 hours వీడియో ఉంటుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎలాంటి బేసిక్స్ లేకపోయినా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. నాట్ ఓన్లీ పైథాన్, జావా ఉంది, సి లాంగ్వేజ్ 10 hours వీడియో ఉంది, అలాగే జావా 10 hours వీడియో ఉంటుంది. ఇలా మన దగ్గర 40+ IT కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఒకసారి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ అది. తర్వాత ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పైథాన్ కూడా అంతే. సో ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఎందుకంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు స్కిల్ అనేది అది ఇంప్రూవ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ అనే స్కిల్ కూడా అంతే, ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్ అండి. సో మనం కోడ్ని రెగ్యులర్గా రాయడం కానీ, సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ ప్రాజెక్ట్స్ కానీ చేయడం, తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవడం, అవన్నీ మనం చేస్తూ ఉంటే, మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ, సో అప్పుడు మనకు ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం. తర్వాత వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్. మీరు ఎంత థియరీ చదువుకున్నా దాన్ని రియల్ టైమ్గా అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ రూపంలో అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేసారి పెద్ద ప్రాజెక్ట్ చేసే అవసరం లేదు, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత ఇంక్రీజ్ చేయండి కాంప్లెక్స్, మళ్ళీ కొద్దిగా కాంప్లెక్సిటీ పెంచండి ప్రాజెక్ట్స్లో, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో మీకు చాలా అంటే చాలా ఏది, ఇప్పుడు సింపుల్ గేమ్స్ నుంచి అయితే వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, డేటా అనాలిసిస్ టాస్క్ కావచ్చు, ఏ విధంగా ఏ ప్రాజెక్ట్స్ అనేది చేయండి. ఓకే, సో పైథాన్ మీద మనం ఎట్ సైడ్ అని వెళ్ళచ్చు, వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళచ్చు, డేటా సైన్స్ సైడ్ వెళ్ళచ్చు, ఏఐ సైడ్ వెళ్ళచ్చు, మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళచ్చు, చాలా వేరియస్ సైడ్స్ వెళ్ళచ్చు. కాబట్టి మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో మీకు ఎయిమ్ ఏంటో చేయండి. తర్వాత యూటిలైజ్ ఆన్లైన్ రిసోర్స్. సో మనకు చాలా ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి, సో వెబ్సైట్స్ ఉంటాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అలానే ఆన్లైన్లో మనం నేర్చుకోవడానికి. సో ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, సో అక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు. సో మనం తెలుగులో మాత్రం నేర్చుకోవాలనుకుంటే మాత్రం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT కోర్సెస్ ఉన్నాయి, అక్కడ నుంచి ఫ్రీగా నేర్చుకోవచ్చు. తర్వాత రీడ్ కోడ్. సో మనం కోడ్ని రీడ్ చేయడం, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం, అసలు ఎందుకు వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకు కూడా అర్థమవుతుంది. గిటబ్ ఉంటుంది, గిటబ్లో ఒకసారి చూడండి. సో ఎలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ వాళ్ళు ఎలా రాస్తున్నారు, కోడ్ ఎలా రాశారు, సో ఏ ప్రాజెక్ట్స్కి ఎలా కోడ్ రాశారు, సో దాన్ని అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. తర్వాత ఎంగేజ్ విత్ ద కమ్యూనిటీ. సో కమ్యూనిటీతో మనం ఇంటరాక్ట్ అవ్వడం, మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం. సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, ఇంకా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మనం డిస్కషన్ చేసుకోవచ్చు. డిస్కషన్ చేయడం వల్ల మనకు ఒకవేళ సేమ్ ఒక థాట్ మనం ఇప్పుడు రాసిన ఒక దాన్ని వాళ్ళు వేరే లాగా రాయొచ్చు. సో అప్పుడు మీరు నేర్చుకోవచ్చు, వాళ్ళు ఆప్టిమైజ్డ్ వేలో రాయొచ్చు అదే కోడ్ని. సో అలా వాళ్ళ దగ్గర నుంచి ఇంటరాక్టింగ్ కావచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పెరిమెంట్ అండ్ టింకర్. సో మనకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడొద్దు. సో కోడ్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, కొత్త న్యూ వేలో రాయడానికి అప్రోచ్ కండి. అదే చెప్తున్నాను, ఇప్పుడు మీరు 10 మందితో కోడింగ్ కమిటీలో ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక్కొక్క విధంగా కోడ్ రాస్తారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, అప్పుడు మీరు నేర్చుకోవచ్చు. సో మనకు జూపిటర్ నోట్బుక్స్ ఉంటాయి కదా, టూల్స్ చాలా టూల్స్ ఉంటాయి కాబట్టి పైథాన్కి సంబంధించి అవి టూల్స్ అన్నీ ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో ఇంకా మీరు ఇక్కడ కొన్ని మాత్రమే చెప్పాను బిగినర్ టిప్స్. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనమే పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాల్ చేశారనుకోండి, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెమో లింక్ కూడా ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.